ఏదైనా ఒక సినిమా చూసాక మనకు ఒక ఒపీనియన్ వస్తుంది భయ్య. కొన్ని సినిమాలకు అది రాదనమాట. సో నాకు ఈ సినిమా చూసాక నాకు అదే అనిపించింది అనమాట. అది బాగుందా బాగాలేదనే విషయం చెప్పాలంటే పెద్ద గగనం అయిపోతుంది అనమాట. సో సినిమా గురించి మాట్లాడాలంటే అసలు సినిమాలో బాగున్న దాంట్లో గురించి మాట్లాడదాం. ఫస్ట్ సినిమాలో విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ బాగుంది భయ్య. ఆయనకి చాలా యాప్ట్ అనిపించింది ఆ క్యారెక్టర్, అండ్ తను బాగా ఓన్ చేసుకున్నాడు ఆ క్యారెక్టర్ని. అండ్ విశ్వక్సేన్ స్లాంగ్ కూడా పర్లేదు, తను మంచి చేశాడని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో ఇంకొక ప్లస్ విషయం ఏంటంటే మన అంజలి గారు ఉన్నారు కదా, తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిందనమాట. సో వీళ్ళు కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు భయ్య. అందరూ వాళ్ళు 100% ఇచ్చారనే చెప్పాలి. అండ్ ఈ సినిమాలో ఇంకొక ప్లస్ విషయం ఏంటంటే మ్యూజిక్ భయ్య. ఈ సినిమాకి మ్యూజిక్ బాగుంది, బీజిఎం పరంగా కూడా చాలా మంచిగా ఇచ్చారని చెప్పాలి. ఇంకా డైరెక్టర్ టేకింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా వైల్డ్గా, చాలా రా అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం రా ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ హాఫ్ చూసాక మీ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి. అసలు మీరు మ్యాచ్ కూడా వేయలేదు దాన్ని. అసలు ఈ సినిమాకి వచ్చి ఇంత హై ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకుంటారు అనమాట సినిమా చూసాక. సో డైరెక్టర్ టేకింగ్ పరంగా అయితే బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్. ఈ సినిమాలో ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడదాం అనమాట. నెగిటివ్స్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేదంటే స్టోరీలో కొన్ని అడ్వాంటేజ్ ట్విస్ట్లు ఉన్నాయి భయ్య. అవసరం లేదు ఆ ట్విస్ట్లన్నీ, ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ ట్విస్ట్లు కానీ, ఏదో చెప్పాలి, ఏదో ఎంగేజింగ్గా కూర్చోబెట్టాలి. ఆడియన్స్ పేషెంట్ని టచ్ చేస్తారనమాట క్లైమాక్స్లో. అయితే నాకైతే చాలా ఎందుకో అట్లా అనిపించింది అనమాట. ఇన్లాజికల్గా అనిపించింది నాకైతే కొన్ని సీన్స్లో. కొన్ని ట్విస్ట్లు అయితే అవసరమే లేదు అసలు. సో అదనమాట ఒక విషయంలో డైరెక్టర్ కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో అదొకటి. ఇంకొకటి బ్యాక్ డ్రాప్ విషయం వస్తుంది కదా, వాళ్ళ హీరో వాళ్ళ బ్యాక్ డ్రాప్ గురించి మాట్లాడితే కనుక. సో సినిమాలో బ్యాక్ డ్రాప్ అనేది కొంచెం క్రూషియల్ రోలే ప్లే చేస్తుంది ఆయనకి. సో దానికి కొంచెం ఇంకొంచెం డెప్త్ ఇచ్చి కొంచెం ఇంకేమైనా స్టోరీ యాడ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. సో ఈ సినిమాలో క్లైమాక్స్కి వస్తారు కదా, హీరోయిజంని ఎలివేట్ చేయడానికి సరిపోతుంది అనమాట. స్టోరీని పక్కకట్టి హీరోయిజం మీద పడతారనమాట డైరెక్టర్. సో మరి అది ఎందుకు చేశాడో తెలియదు. ఏ సినిమాలో అయినా ఏ స్టోరీ అయినా సరే డెఫినెట్గా హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఉంటుంది. కాకపోతే ఆ ఎలివేట్ చేయడంలో కూడా స్టోరీని ఎత్తుకుతే బాగుంటుంది అనమాట. ఎందుకంటే స్టోరీతో లింక్ ఉన్నప్పుడే ఆ హీరోయిజం ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనమాట. సో అదొక్కటి మిస్ అయింది. ఈ సినిమాకి మీరేమంటారా అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం చూడొచ్చు భయ్య, ఒకసారి అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్. సో ఒకవేళ ఒక మంచి మాస్ మూవీ చూడాలి, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు సినిమాకి. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకుండా, సినిమా మాత్రం బొగ్గు అవుతుంది మీరు. సో ఫస్ట్ హాఫ్ అయితే చూశాక అట్లుంటుంది సినిమా ఇట్లుంటుందో అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వేరే ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బొగ్గు చేసి పాడేసింది అనమాట. ఈ సినిమాలో కొన్ని విషయాలలో కేర్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. అదే చెప్పాను కదా, స్టోరీ, ఆ ట్విస్ట్లు కానీ అవన్నీ అన్నెసరీ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.